జై న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకోని చేపట్టారు। రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు। రుణమాఫీ కాని రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు। హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టులో వెంటనే నీటిని పంపాలని డిమాండ్ చేశారు। బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధుల్ని సత్వరమే మంజూరు చేయాలన్నారు।